వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూచించారు. పసుపల్లిలో 500 కొబ్బరి చెట్లు నరికివేత. లబోదిబోమంటున్న బాధితులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు నియమిస్తూ మంగళవారం జారీ అయ్యాయి. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో సేవలందించారు. డైరెక్టర్గా నియమించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి నాయకులను, ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని ఆయన మీడియాతో తెలిపారు. ఇంద్రపాలెం గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఈ శెట్టి బలిజ కార్పొరేషన్లో డైరెక్టర్గా నన్ను నియమించినందుకు ముందుగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులు పురంధరేశ్వరి గారికి, ఇక్కడ మా జిల్లా లేకపోతే మా ఉమ్మడి జిల్లాలో ఉన్న కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను మరింత సక్రమంగా నెరవేరుస్తూ, ఇది నాకు ఒక కార్యకర్తగా బాధ్యత అన్నట్టు తీసుకుంటున్నాను. కాబట్టి మంచి హుందాగా ఈ శెట్టి బలిజ వర్గంలో ఏదైతే వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయో, ఏమైతే నేను చేయగలనో అవన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తూ, అలాగే కులానికి కూడా నేను ఎంతో కొంత ఉపయోగపడతానని, కానీ కులమనే కాకుండా అందరివాడిగా నేను పేరు తెచ్చుకుని ఉన్నాను. సో పర్టికులర్గా నాకు ఈ కులం అనే దానికి ఇచ్చారు కాబట్టి ఇందులో ఉన్న యువతకు పర్టికులర్గా నేను ఎంతో కొంత మేలు చేసేలాగా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, కటకంశెట్టి బాబీకి, అలాగే మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, మా ఉదయ్ శ్రీనివాస్ గారికి, వీరందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి, నెహ్రూ గారికి, చినరాజప్ప గారికి, రామకృష్ణుడి గారికి, ఇలా చెప్తూ వెళితే మిత్రులందరికీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరూ కూడా నన్ను చాలా స్నేహపూర్వకంగా చూశారు. అయితే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అనే దానికి నేనే ఉదాహరణ. కారణం ఏంటంటే, నేను ఎవరిని ఏమీ కూడా నాకు అప్లికేషన్ పెట్టమన్నారు, అప్లికేషన్ పెట్టాను, అదే తెలుసు తప్పించి ఇప్పుడున్న చెప్పిన నాయకులందరూ కూడా నాకు సుపరిచితులే ఎప్పటి నుంచో. కానీ ఎప్పుడు ఏమీ ఆశించకుండానే నాకు ఇది ఇచ్చారు అంటే పార్టీలో ఎప్పుడు కూడా కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకా నా మిత్రులు చాలామంది ఇంకా ఉండిపోయారు, వారికి కూడా త్వరలోనే సముచిత స్థానం వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి రోజున మహా దీపోత్సవం నిర్వహించేందుకు రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గ పీఠం దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా పీఠం పీఆర్ఓ వాడ్రేవు వేణుగోపాల్ ఇమేజ్ న్యూస్ తో మాట్లాడుతూ, ఈ దీపోత్సవంలో పాల్గొనే వారికి ప్రవేశ పత్రం మాత్రమే తీసుకోవాలని, ప్రవేశ రుసుము లేదని, అన్ని ఏర్పాట్లు పీఠమే చేస్తుందన్నారు. ఈ దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వారి పూజలు చేయించడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని అందజేస్తారన్నారు. అవకాశం ఉన్న వారంతా ఈ దీపోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ ఘాట్ గురుభ్యో నమః. శ్రీ విజయదుర్గాపీఠం వద్ద కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని 15/11/2024 శుక్రవారం సాయంకాలం 5 గంటలకు శ్రీ విజయదుర్గ కార్తీక దీప మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని
ఆ స్వామివారికి అమ్మవారికి 1000 ఆవు నెయ్యొత్తులు వెలిగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. దీనికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా పీఠం వద్దే ఉచితంగా ఇస్తారు. దీనికి ప్రవేశ పత్రం మాత్రమే ఉంటుంది. ముందుగా శుక్రవారం ఉదయం లోపు ప్రవేశ పత్రం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదు. పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అంతా పీఠం వద్ద ఇస్తారు. ఆ వేళ భక్తులందరి చేత లక్ష్మీదేవికి అర్చన, అలాగే ప్రతి ఒక్క భక్తుల చేత 1000 ఆవు నెయ్యొత్తులు వెలిగిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు అందరూ కూడా పాల్గొని వాళ్ళు భక్తుల చేత దైవనామస్మరణ చేయిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులు పాటించి ప్రవేశ పత్రం తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్తీక దీపోత్సవం మనం పీఠం వద్ద జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, శ్రీ విజయదుర్గ పీఠాన్ని నమ్ముకున్న భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు, అలాగే కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి చేసుకోవడం ద్వారా అందరూ పీఠ భక్తులు సుభిక్షంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. కాకినాడ జిల్లా, కాకినాడ నగరం, కాకినాడ జిల్లాలో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూచించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 78 లక్షల విలువ గల చోరీకి గురైన 600 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను విశేష స్పందన వస్తుందని అన్నారు. చోరీకి గురైన తమ విలువైన ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన జిల్లా ఐటీ కోర్ టీం ఇన్స్పెక్టర్ టి దుర్గాశేఖర్ రెడ్డి, వారి పోలీస్ సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోపాలకృష్ణ గారు కేఆర్ కుమార్ గారు దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. లేదా జెన్యున్ బయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు. అది మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు, సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే వాళ్ళు స్వతంగా వచ్చి రిటర్న్ చేసి ఉంటారు, లేదా మనం వెళ్ళి సీజ్ చేసి ఉంటాము. సో దీని ద్వారా దిస్ టైమ్ వీ హ్యావ్ రికవర్డ్ ఆల్మోస్ట్ 600 ఫోన్స్. సో ఈ ఫోన్ నెంబర్ ఇంకా ప్రజలందరూ నోట్ చేసుకోవాలి, 9490617852. సో దీంట్లో వాట్సాప్లో హాయ్ అని పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ ద లింక్. ఆ లింక్లో అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం మీ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే టైంలో నేను అందరికీ 1930 గురించి చెప్పాలనుకుంటున్నాను. సో 1930 అనేది ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్. ఏదైనా ఎలాంటి సైబర్ నేరం మీతో జరిగింది అని మీకు అప్పుడు తెలిస్తే ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే అట్లీస్ట్ మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ముందుకెళ్లకుండా అక్కడే ఫ్రీజ్ అయి ఉంటుంది.
సో అది ఇమ్మీడియట్ చేసి పోలీస్ దగ్గరికి రావాలి. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఒక రోజు 2 రోజు తర్వాత 1930కి కాల్ చేయడం జరుగుతుంది, లేదా 1930కి కాల్ చేసిన తర్వాత పోలీస్ దగ్గర లేట్గా రావడం జరుగుతుంది. సో ఆ లోపల మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయిన డబ్బులు ఏదో ఒక రీతంలో వేరే చోట్ల డ్రా చేయడం కానీ, ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్, ఫేక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి రికవర్ చేయడం కూడా డిలే అవుతుంది, లేదా ఇంపాసిబుల్ అవుతుంది. సో 1930 గురించి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఏదైనా సైబర్ నేరం మీతో జరిగితే ఇమ్మీడియట్లీ 1930కి కాల్ చేసి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే వేరే వేరే రకంలో ఉన్నాయండి దీంట్లో. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ చేసి ఉంటారు వాళ్ళు, ఏదో ఒక సెకండ్ హ్యాండ్ షాప్లో నా ఫోన్ అమ్ముతానని అమ్ముతారు, వాళ్ళు ఇంకొకరికి అమ్ముతారు, వాళ్ళు ఇంకొకరికి అమ్ముతారు, వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఈరోజు సిమ్ వేస్తారు అనుకోండి. సో వాడు దొంగ కాదు. సో వాడికి ఫోన్ చేసి, అరే ఈ ఫోను మీది కాదు, మీరు బై మిస్టేక్ కొన్నారు, ఇది వాళ్ళు వచ్చి రిటర్న్ ఇవ్వాలి అంటే వాళ్ళు వచ్చి మాకు రిటర్న్ ఇస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక లాస్ట్ 30 days, October 17th. సో 1 month అండి, దాదాపు 1 monthలో 600 ఫోన్స్ రికవర్ చేసాము. ఇంకా మనకి మోబిట్రాక్ యాప్లో దాదాపు 600 ఇంకా ఉన్నాయి. సో అవి కూడా మనం రికవర్ చేస్తాము రావున్న రోజులో. ఆ లోపల మళ్ళీ కొన్ని ఇంకా ఫ్రెష్ అప్లికేషన్ వస్తే అవి కూడా మనం వెతుకుతాం. మంచి అడ్వైజ్ ఇది. ఆడియో తీసుకోలేదు, కేబుల్ పైన మైక్ ఆఫ్ చేయనా? వాళ్ళకి ఎలా వినిపిస్తుంది దూరం కూర్చున్నారు. నమస్కారం. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన ఐటీ కోర్ వాళ్ళు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, క్రైమ్ వాళ్ళు, ఈ మోబిట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముందో ఆంధ్ర పోలీస్ది, దాని ద్వారా దాదాపు 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ 600 ఫోన్స్ ఆర్ వర్త్ 78 lakhs. సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్, లేదా ఎవరో ఎక్కడ ఒక చోట పడేసి మర్చిపోవడము, లేదా బస్సు ట్రైన్లో వెళ్ళినప్పుడు మిస్ అయ్యడము, లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్లు అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు. సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్, ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్, ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రికవరీ వీ హ్యావ్ రికవర్డ్ 600 ఫోన్స్. సో దిస్ ఇస్ ద 8th time వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద లాస్ట్ ఫోన్స్ అంటిల్ నౌ. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 ఫోన్స్ వీ హ్యావ్ రికవర్డ్ కాకినాడ పోలీస్లో లాస్ట్ 1.5 yearsలో. దాదాపు 3.25 crores వర్త్ ఫోన్స్ ఇప్పటికి రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి మీ ద్వారా అందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికీ పబ్లిసైజ్ చేసే మోబిట్రాక్ ఫోన్ నంబరు 9490617852 అక్కడ కూడా ఉంది. సో ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్లో వెళ్ళి మన మిస్ అయిన ఫోన్ IMEI డీటెయిల్స్ కానీ,
ఫోన్ నెంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వీ విల్ బీ ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని లెక్కలవారిపాలెం వారి మరియు ఊటుకూరు పంచాయతీలలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరికి రైతులు నష్టపోతున్నట్లు తక్కెళ్లపాడు రైతులు వింజమూరి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే నిత్యం కరెంటు కోతలతో రైతులకు ఇబ్బందికరంగా ఉందని వారు వాపోయారు. ముఖ్యంగా మా ప్రాంతానికి లైన్మెంట్ సరిగా లేకపోవటం, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకి గురి అయినప్పుడు సకాలంలో విద్యుత్ ఆగిపోయి స్పందించడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎక్కువగా ఈ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, తమలపాకులు సాగు చేస్తున్నామని చాలా పంట నష్టం నీరు లేకపోవడం వల్ల జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, మాకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరెంట్ కావాలి. ఇప్పుడు 3 రోజులు కరెంట్ కావాలా? కరెంట్ కావాలా? మొత్తం లైన్ అంతా బంద్ చేసేస్తే కొట్టు తీసుకో సార్. మా తక్కిలపాడు మాకు సబ్స్టేషన్ కావాలి సార్. ముందు అసలు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి సీజన్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంది. మాకు సబ్స్టేషన్ దగ్గర వేయాలి. మాకు నందిగుంట కాడి నుంచి ఒకే పీటర్ లాంగ్ అయిపోయింది. లైన్ మ్యాన్లు కరెక్ట్గా లేరు. ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. ఏఈ గారు ఫోన్లు ఎత్తుతున్నారు, ఒకసారి ఎత్తట్లేదు. మాకు ప్రాబ్లం అయిపోతూ ఉంది. నాటుకొని వరిలు కూడా ఎండిపోతూ ఉంది. వరినారు ఎండిపోతుంది, నాటుకొని వరి ఎండిపోతుంది. తాగేదానికి నీళ్ళకు కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు. ఇట్లా ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమో సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏమి మాకు క్లియర్ చేయండి సార్. కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పనా సార్ మాకు లైన్ మ్యాన్ వేస్తే లైన్ మ్యాన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు. ఎల్సీ కనీసం ఎల్సీ అన్న ఇవ్వండి, మేము ఎడిపీజీలు వేసుకుంటామంటే ఆ అవకాశం లేదు. ఆ మనిషి రైతుల కాడికి వచ్చి కలిసేది లేదు. ఈ లైన్ ప్రాబ్లం ఉంది, మేము చూస్తాం రమ్మని పిలిచింది కూడా మమ్మల్ని లేదు. ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వరినారు పోసుకొనను, ఇట్లా వరి నాటుకొనను, దేనికి నీళ్ళు లేక ఎండిపోతా ఉంది. ఈ రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది, దానివల్ల ఆఫీస్ కాడికి రావాల్సి వచ్చింది. మేము రైతులు మొత్తం ఏ ఐటమ్స్ పోయినా కూడా స్తంభాల మీద పోతే మీరు తెచ్చుకోండి, వరి తెచ్చుకోండి, మమ్మల్ని తెచ్చుకోమంటారు. మేము తెచ్చుకుంటే ప్రభుత్వాలు ఎందుకు సార్? ఇది ప్రాబ్లం, మాకు ఇదే సమస్య. ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ప్రాబ్లం. మాకు సబ్స్టేషన్ కావాలి సార్. మెయిన్ పేరు శాషయ్య, లెక్కలవారిపాలెం. 2-3 రోజుల నుంచి కరెంట్ అంటూ లేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ అయితే ఎవరు చెప్పడం లేదు సమాధానం కూడా. సబ్స్టేషన్కి ఫోన్ చేస్తేనేమో మీ లైన్ మెన్ అడగండి అని అంటారు. లైన్ మెన్ నెంబర్ అయితే మన దగ్గర లేదు. ఇంతకుముందు ఉన్న లైన్ మెన్ మారినరు. వాళ్ళని అడిగితేనేమో ఇదిగో లైను బిగిస్తాను, అది బిగిస్తాను అంటారు. మాకు ఊరుకో నాట్లు వచ్చేసి, నాడు యాతకు వచ్చేసి ట్రాక్టర్లతో పాటు ఆటోలతో పాటు నిన్న అయితే అందరం శాలల్లో ఉండి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం ఇళ్ళకి పోయినరు. ఇది మా సమస్య. ఒరే ఎక్కువగా అక్కడ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వరితోటి వ్యవసాయం చేసేటోళ్ళే. మొక్కజొన్న, వరి కూడా సమస్యలు. ఈ కరెంటు అదే ఆఫీస్ కాడికి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి ఉన్నాం సార్. ఇప్పటికి వస్తే ఇక్కడికి కరెంటు లైన్ మెన్ అడిగితే మేము ఎక్కడో ఉన్నాము, అదే పని చేస్తూ ఉన్నాం అంటానే ఉంటారు. కానీ రోజు నిన్న అడిగినా అదే చెప్పినారు, ఈ రోజు అడిగినా అదే చెప్తానే ఉండరు. మాకు కరెంట్ అయితే ఇంతవరకు ఇవ్వటం లేదు. ఇప్పటికైనా పట్టించుకొని అధికారులు అందరూ కూడా చేతగా చేసి చూడాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు సంబంధిత కొబ్బరి చెట్లు యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సుమారు 500 కొబ్బరి చెట్లు నరికి వేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపల్లి గ్రామానికి చెందిన కోట శేషమ్మకు చెందిన 60 కొబ్బరి చెట్లు తనకు నోటీసులు గాని సమాచారం గాని ఇవ్వకుండా నరికి వేస్తుండగా వెళ్లి అడిగినప్పటికీ కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. సానబోయిన సత్యనారాయణమ్మకు చెందిన 25 చెట్లు, వినిపే పల్లాలరావుకు చెందిన 17 చెట్లు, గంటి శ్రీరాములకు చెందిన 10 చెట్లు, గంటి నాగన్నకు చెందిన 6 చెట్లు, గంటి సోమన్నకు చెందిన 7 చెట్లు, అలాగే పలువురు బాధితుల ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేదంటే కలెక్టర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తూ మీడియాకు తెలిపారు. నమస్కారం అండి. మాకు గంటి సోమన్ అండి. నా పేరు మా నాన్నగారి పేరు గంటి వెంకన్న అండి. మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఎప్పుడు పూర్వం నాటి నుంచి కూడా అడవిగానే ఉండేదండి. అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవనోపాధి గురించి మొక్కలు వేసుకున్నామండి. నా 20 చెట్లు కొట్టేశారండి మొత్తం మీద. దానికి మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేదండి. ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ మొత్తం మీద కొలగొట్టేశారండి. మేము అడ్డం వెళ్తే అలా కుదరదు మీకు కొట్టేద్దామని చెప్పారండి మాకు. అందుకు మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫ్ చేయకుండా కొట్టేశారండి. అయితే మేము రోడ్డు విషయంలో మేము ఏం బాధపడలేదండి. మా జీవన ప్రధానం లేదని అయితే ఎకనామికల్ నైట్లు లెక్కని మాకు ఇక్కడ పింఛన్ వస్తుంది. మాకు ఆ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాను నేను. అవి కూడా కొలగొట్టారండి. అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీనికి కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం చేయమని ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఎప్పుడో పూర్వం మట్టి రోడ్డు అండి ఇది. దాన్ని మేము డొంకలు బాగు చేసుకుని మేము ఎంతో జీవనోపాధం కింద పెంచుకున్నామని కష్టపడి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోమని సహకరించిన వల్ల వేసుకున్నామండి. మేము ఇప్పుడు ఇవాళ అర్ధంతరంగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి. మాకు ఆధారం లేదండి. మాకు భూములు లేవండి. ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దారి లేదు. మా ఊరి పేరు చెప్తండి. మా పరిస్థితి ఎలాగ ఉందండి. మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అది మీకు మనస్ఫూర్తిగా మేము అండి. నా పేరు పల్లాలరావు అండి. మాకు సుమారు 15 కొబ్బరి చెట్ల వరకు ఉన్నాయి. 20 సంవత్సరాలు బట్టి పెంచుకుంటున్నాం. ముసలోళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటిది ప్రభుత్వం వారు మాకు ఏ విధమైన ఇంటిమేషన్ తీయకుండా ఏమి చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లన్నీ పడగొట్టేశారండి. మేము ఎప్పటి నుంచో వాటి మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సాయం చేస్తే ఈ చెట్లకి ముసలోళ్ళు బతుకు తెరువు ఉంటాయండి. లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సహకారం కోరుతున్నాం. అవసరం అయితే మరి మేము అది ఇంకా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి నిరహాధ్యక్ష చేయవలసి వస్తుంది. మమ్మల్ని ప్రభుత్వం కోరుకోవాలని కోరుకుంటున్నామండి. సహాయం చేసి చేసామండి. మేము ఎన్నో పోట్లు పడి ఆ మొక్కలు కొని తెచ్చుకుని పోచుకున్నామండి బాబు. పోచుకుని ఎన్నో పోట్లు పడి పెంచుకుని పెరగ తీసుకుని అయ్యా కాపు వచ్చాయండి. ఏదో అప్పుడప్పుడు ఏదో 200, 100, 300, 400 అడిగండి. అలాంటప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కొట్టేశారండి. ఇప్పుడు నేను ఏమి ఆధారంతో బతకనండి బాబు. నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి. చూసారు ఏది చనిపోయారండి. నేను ఒక్కసారి ఏం చేయనండి. నన్ను ఎవరు పోషిస్తారండి. వాటి మీదే ఆధారంగా బతికిదానండి. అయ్యా ఇంకేం చేయనండి బాబు. నాకు ఏం చేస్తారో చేయండి. మీ చిత్తమండి బాబు. అది మీ చిత్తం మీలో ఉందండి బాబు. నన్ను ఏం చేస్తారో చెయ్యండి బాబు. నాకు 60 సంవత్సరాల కింద మీ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో ఉద్రిక్తత. గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెత్త ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. ఇళ్ల మధ్య చెత్త వేయొద్దంటూ చెత్త ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు. చెత్త ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామస్తులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ఉత్సాహంగా సాగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండల గొల్లాల మామిడాడ పార్టీ మీద టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమరంపూడి శివరామిరెడ్డి, ద్వారంపూడి గోపిరెడ్డి, జుత్తుక కృష్ణ, జుత్తుక సూరిబాబు, జుత్తుక సూర్యకుమారి, ఎక్స్ ఎంపీపీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా యువ నాయకులు మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నిన్నటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవాళ కూడా మా పెదపూడి మండలం 18 గ్రామాల్లో కూడా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కూడా ఈ సభ్యత్వాలు చేయడం జరుగుతుంది. అలాగే గొల్లల మామిడాడ పార్టీ మీద కూడా ఈ సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సభ్యత్వం ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షలు, అలాగే ఏదైనా మామూలుగా చనిపోయిన కూడా 10,000 ఇలాగా మంచి స్కీమ్ పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన వస్తుంది. ప్రజలందరిలో డోర్ టు డోర్ వెళ్ళక్కర్లేకుండా మేము ఎక్కడ ఉన్నామో వాళ్ళే ప్రజలందరూ తెలుసుకుని మా దగ్గరకు వచ్చి మాకు సభ్యత్వం చేయండి అని అడగడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఈ సంక్షేమం వల్ల ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని ప్రజలందరూ భావించడం, అలాగే ఈ సభ్యత్వాన్ని ఎక్కువగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గొల్లల మామిడాడ గ్రామం పార్టీ మీద నిర్వహించడం జరిగింది. అలాగే మనం మా పెదపూడి మండలం 18 గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నిర్వహించి ఈ సభ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చప్పిడి వెంకటేశ్వరరావు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూచించారు. పసుపల్లిలో 500 కొబ్బరి చెట్లు నరికివేత. లబోదిబోమంటున్న బాధితులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.